అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకుని తల్లి బిడ్డ పౌష్టికాహారం తినాలని జిల్లా కలెక్టర్ పామేల సత్పతి అన్నారు. ప్రతి మహిళ తన ఆరోగ్య స్థితిగతులను పరిరక్షించుకోవాలని ప్రతి మంగళవారం, శుక్రవారం ఇల్లందుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పామేల సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల శుక్రవారం సభ మరియు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పామేల సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికమైన ఆహారం తినాలని, చాలా మంది మహిళల్లో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని, ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుని సలహా మేరకు పరీక్షలు నిర్వహించుకుని సమస్య ఉన్నట్లయితే మందులు వాడాలని సూచించారు. బీపీ, షుగర్ సమస్యతో ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వాడాలని పేర్కొన్నారు. అలాగే మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం ముగ్గురు మహిళలకు శ్రీమంతం చేసి అక్షంతలు చల్లారు మరియు పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ వెంకటరమణ, డాక్టర్ తులసిదాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, సిడిపిఓ సుగుణతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చేసిన మీకు అందరికీ తెలుసు, మన విలేజ్లో ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, శుక్రవారం సభ జరుగుతుంది. అందులో మేము ప్రతి మీటింగ్కు అటెండ్ అవుతాం. వచ్చిన మేడమ్స్, సార్స్ మేము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది వచ్చినప్పుడు నాకు కొంచెం పీరియడ్ సమస్య ఉండే, అప్పుడు మేడం వాళ్ళకి చెప్తున్నాను. చెప్తే శుక్రవారం మీటింగ్ సభలో మేడం వాళ్ళకి చెప్తే మేడం వాళ్ళు అక్కడ మంగళవారం మీటింగ్ వచ్చి కలవండి అని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళు రిసీవ్ చేసుకొని మేడం వాళ్ళు అక్కడ మాకు చెకప్ చేయించి ఇక్కడ కరీంనగర్కి వెళ్ళండి మేడం, అక్కడ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగా నేనైతే మేడం వాళ్ళు ఒక వెహికల్ ఇచ్చినాను, అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ వెళ్ళిన సార్ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, స్కాన్ తీసుకున్నారు. నాకు ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు ఉంది అడుగుతుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగా నేను ఉన్నాను, అంతా మీకు గురయ్యాను. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం పెట్టే మీటింగ్ మేము అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పే విషయాలని తెలుసుకున్నాం. ఈరోజు కూడా మేడం వాళ్ళు చిన్నపిల్లలకి ఏదైనా సమస్య ఇలా ఉండాలి, బాల్య వివాహాలు చేస్తే 1098 కాల్ చేయాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని మాకు చెప్పాలి. ఇంట్లో ఉండడం వల్ల మాకు ఇలాంటి విషయాలు తెలియదు. అందువల్ల మీరు ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మీకు ఎలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలి, మీరందరూ మమ్మల్ని మా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను.